पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। మనం సేక్రెడ్ అండ్ నాన్ సేక్రెడ్ ప్లానెట్స్ గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా మనం లాస్ట్ క్లాస్లో హిస్టాట్రిక్ గా హారోస్కోప్ ఎలా రీడ్ చేయాలి ఏంటి ఇది ఒకటి అంతర్హస్యాలు మనకి చెప్తూ వస్తున్నారు. అందులో మనం 3 పాయింట్స్ మనం చదువుకున్నాం. మనం 4th పాయింట్కి వెళ్దాం. మనం The horoscope built around the sun sign is adequate for ordinary humanity. మామూలుగా జీవించేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు పుట్టినటువంటి రాశి ఏమిటో అది నన్ను గ్రహములో ఉన్నటువంటి పరిస్థితి వీటిని చూసుకుంటే చాలు. ఇక అంతమించి ఇంక వేరే విషయాలు అవసరం లేదు. The exotic planets rule and the man lives within the limitations of the 12 houses. అదే ప్లానెట్స్ వాళ్ళు ఏ రాశిలో పుట్టారు ఇంతవరకు చూసుకుంటే చాలు. ఇక్కడ ఏ రాశి అనగానే మనం వెంటనే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాడింది ఏంటంటే సన్ సైన్. సూర్యుడు వాళ్ళు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నారో అది వాళ్ళ రాశిగా స్వీకరిస్తున్నాం ఇక్కడ మనం. సో తర్వాత the sun sign with the exotic planetary rulers rules the personality, indicates inheritance and equipment in the summation of that which has been, thus providing the background. మామూలుగా ఈ సన్ సైన్ ఇవి ఏంటంటే ఎక్సాట్రిక్ ప్లానెటరీ రూలర్స్ రూల్స్ ది పర్సనాలిటీ, ఇండికేట్స్ ఇన్హెరిటెన్స్ అండ్ ఎక్విప్మెంట్ అండ్ ఇస్ అ సమ్మేషన్. సో ఈ మామూలుగా మనం వేసుకున్నటువంటి హారోస్కోప్ వాడికి ఎంతవరకు ఉపయోగపడుతుందంటే కనుక వాడు మానసికంగా ఎలా ఉంటుంటాడు, వాడి కోరికలు ఎలా ఉంటుంటాయి, వాడు సాధన ఎలా చేసుకోవాలి అన్నటువంటి విషయం కాకుండా మిగిలిన విషయాలని చెప్పేటువంటిది అంతా కూడా మనకి ఈ హారోస్కోప్లో చెప్తారు మనకి. The horoscope built around the sun sign is adequate for ordinary humanity. The rising sign with the exotic planetary rulers indicates and purpose and points the way to the future suffering opportunity. అలా కాకుండా లగ్నము తర్వాత ఎక్సాట్రిక్ ప్లానెటరీ రూలర్స్ ఇది ఏం సూచిస్తుందంటే ఇండికేట్స్ సోల్ పర్పస్ అండ్ పాయింట్స్ ద వే టు ద ఫ్యూచర్ సఫరింగ్ ఆపర్చునిటీ, ఆఫరింగ్ ఆపర్చునిటీ. సో వీడు సోల్ ఏ పర్పస్ మీద జన్మ అనేటువంటి తీసుకుంది, ఆ రహస్యాలన్నీ కూడా వీడి లగ్నం ఏంటి. ఉదాహరణకి లగ్నం, వీడికి మిగిలిన గ్రహములు ఎలా ఉన్నాయో చూడండి, హిస్టాట్రిక్గా ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి. చూసుకుంటే మనం దేనికి జన్మ అనేటువంటిది తీసుకున్నాం, ఈ జన్మలో మనం చేసుకోవాల్సినటువంటి సాధన ఏమిటి, క్రితం జన్మలో ఎక్కడి వరకు మనం సాధన చేసుకున్నాం ఏంటి, ఈ రహస్యాలన్నీ కూడా చక్కగా తెలుస్తాయి మనకి. ప్రతి వాళ్ళు కూడా ఈ హారోస్కోప్ వేసుకోవాలి మన సాధనలో ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత the horoscope built up around the rising sun. This is the 7th point మనం చెప్తాం.
The horoscope built up around the rising sign with the historic planets ruling will convey the destiny of the disciple. సో హిస్టారిక్ ప్లానర్ రూలర్స్ ప్రకారంగా వేసుకున్నటువంటి హారోస్కోప్ దేన్ని సూచిస్తుందంటే ఇండికేట్స్ డెస్టినీ ఆఫ్ ది డిసైపుల్. వాడు సాధనలో ఏంటి, వాడు వెళ్ళబోతుండేటువంటి గమ్యం ఏమిటి, ఈ రహస్యాలు అని చెప్తుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, ద డిసైపుల్ విల్ లేటర్ బి రెస్పాండింగ్ టు ది influences of the 12 arms of the 3 crosses as they pour their influences through the historic planetary rulers to the 12 houses. సో నెమ్మదిగా వీడు 12 హౌసెస్లో వీడు లీడ్ చేస్తున్నటువంటి వాడు, వీడు నెమ్మదిగా ఒక హిస్టాట్రిక్గా వీడు ఒక డిసైపుల్గా అయినటువంటి వాడికి హిస్టాట్రిక్ ప్లానెటరీ రూలర్స్ను లగ్నం వాడికి ఏం సూచిస్తుందంటే కనుక హీఈస్ ఇన్ ద 4 ఆర్మ్డ్ ఆఫ్ ది 3 క్రాసెస్. 12 ఆర్మ్డ్గా వీడు భూమి మీద నిలుస్తాడు. మ్యూటబుల్ క్రాస్లో వీడు చేసుకోవాల్సినటువంటి సాధన ఏమిటి, ఫిక్స్డ్ క్రాస్లో వీడు చేసుకోవాల్సినటువంటి సాధన ఏమిటి, కార్డినల్ క్రాస్కి వీడు ఏ విధంగా వెళ్తాడు, ఈ రహస్యాలుగా మాట్లాడేటువంటిదంతా కూడా వాడి సాధనకు సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా హిస్టాట్రిక్ ప్లానెటరీ రూలర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటి, ఆ విషయాలన్నీ జాగ్రత్త చూసుకుంటే ఈ రహస్యాలు తెలుస్తాయి మనకి. ది సన్ సైన్ గవర్న్డ్ బై ద రూలింగ్ ఎక్స్ట్రాట్రిక్ ప్లానెట్స్ and the rising sign governed also by the historic planets can both be used in casting the horoscope of the initiates. When superimposed upon each other, the outer life of the initiate in the 3 worlds and the inner life of subject to realization will appear. ఈ హారోస్కోప్ ఈ విధంగా వేయడం మనకి ఇక్కడే చెప్పారంటే ఏమని చెప్తున్నారంటే, ఎవరైనా సరే ఒక మహానుభావులు పుట్టినటువంటి సమయం తీసుకోండి, ప్లేస్ తీసుకోండి, తర్వాత డేటు, ఈ 3 తీసుకుని మీరు హారోస్కోప్ వేసినప్పుడు వాళ్ళు ఏ రాశిలో పుట్టారు, ఉదాహరణకి మహర్షి గారు సింహరాశిలో పుట్టారు. సింహరాశిలో పుట్టినటువంటి మహర్షి గారి యొక్క మీరు ఇవి తీసుకోవాలి, ఏంటి ఆయన యొక్క ఎక్స్ట్రాట్రిక్గా ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి చూడండి. నెక్స్ట్ అదే సమయానికి హిస్టాట్రిక్గా మీరు ప్లానెట్స్ పొజిషన్ వేసినప్పుడు మాస్టర్ గారి లగ్నం ఏమిటో చూసుకోండి. తర్వాత ఈ ప్లానెట్స్ ఇవన్నీ కూడా హిస్టాట్రిక్గా ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి చూసుకోండి. దానివల్ల ఏం తెలుస్తుందంటే మనకి వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి జీవితం ఏ లక్షణాలతో కూడి ఉంటుంది, ఆధ్యాత్మిక సాధన ఎటువంటి విధంగా సాగబోతోంది అంటే 2 విషయాలు అట్ ది సేమ్ టైం యూ కెన్ క్యాలిక్యులేట్. ఆ విషయాలు చెప్తున్నారు. When the sun sign with the extratric rulers is worked out in a chart, the rising sign with the extratric rulers is also worked out, and the 2 are superimposed upon each other. The problem of the disciple in any one incarnation will appear. అదే విధంగా డిసైపుల్గా ఉన్నటువంటి వాడిది కూడా ఈ విధంగా మీరు వేసుకుంటే ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఇన్ ఎనీ వన్ లైఫ్ కెన్ బి ఐడెంటిఫైడ్. ఈ జన్మ ఎందుకు ఎంత ఇదిగా ఉంది ఏమిటి, ఈ జన్మలో చేసుకోవాల్సినటువంటి విషయాలు అన్నీ చక్కగా తెలిసిపోతాయి. సో మీకు 2 విషయాలు సైమల్టేనియస్గా తెలిసిపోతాయి. అంటే దిస్ ఇస్ ది డబల్ వే ఆఫ్ కాస్టింగ్ ది హారోస్కోప్ ఆఫ్ ఎ డిసైపుల్ ఫర్ ది రెగ్యులర్ యాక్టివిటీ అండ్ ఫర్ ది ఆధ్యాత్మిక సాధన. రెండింటికి కూడా సంబంధించినటువంటి హారోస్కోప్ మనం చక్కగా వేసుకొని చూసుకోవచ్చు ఈ రకంగా. ఇఫ్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ యాడెడ్ టు ద 3 I earlier gave you, you will have the 12 suggestions as to the lines along which new astrological inventions can run, providing proof of the accuracy of astrological deduction and the guarantee of the truth of what I tell you. సో ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని మీరు హారోస్కోప్ వేసుకోగలిగితే astrological investigation can run, providing proof of the accuracy of astrological deduction. సో జ్యోతిష్యం అంటుండే దాన్ని అది నిజంగానే జీవితానికి ఒక వెలుగు లాంటిది అంటున్న విషయం మీకు తెలుస్తుందండి. ఇట్ ఈస్ లైట్ టు ద డిసైపుల్ ఆర్ ఇట్ ఈస్ లైట్ ఫర్ ఎవ్రీ లైఫ్. జ్యోతి ఇట్ ఈస్ లైఫ్, లైట్ అది. ఈ లైట్ అని పట్టుకుంటే మీరు నిజ జీవితంలో మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలనే విషయం తెలుస్తుంది. ఇదే లైట్ పట్టుకుంటే మీరు ఆధ్యాత్మిక సాధన ఏ రకంగా చేసుకోవాలో తెలుస్తుంది. రెండింటికి లైట్ ఒకటే. ఈ లైట్ ఉండడం వలన అది బెనిఫిట్ మనకి.
it is just as impossible to determine which of the planetary influences are conditioning their centers in the fourth kingdom in nature or in the earth, viewing it as the vehicle of the planet Logos, as it is in man, the individual rulers. The point in evolution is known and it can be determined upon which stage of the path of return the dweller in the fallen, macrocosmic and microcosmic is standing. సాధనలో ఉన్నటువంటి వాడు ఏ స్థితిలో ఉన్నాడు ఏమిటి అదొక పాయింట్. అలాగే భూమి మన మొత్తం సౌరమండలానికి భూమి మనకి ప్రధానంగా ఏమని సూచిస్తుందంటే ఇట్ ఈస్ ది సెంటర్ ఫర్ వ్యూయింగ్ ఇట్ ఆస్ ది వెహికల్ ఆఫ్ ది ప్లానెట్ లోగోస్. ఈ భూమి అనేటువంటిది ఈ ప్లానెట్ యొక్క లోగోస్ యొక్క వెహికల్ గా ఉండి ఈ సాధన అటువంటి చేసుకునేటువంటి వాడికి ఇవి ఏ స్థితిలో ఉన్నాయి, తద్వారా వాళ్ళు ఏ సెంటర్స్ ఏ రేస్ కి ఏ ప్లానెటరీ పొజిషన్ కి లింక్ గా పనిచేస్తున్నాయి. సెంటర్స్, రేస్, ప్లానెటరీ పొజిషన్స్ ఈ మూడు ఎలా లింక్ గా పనిచేస్తున్నాయి వాళ్ళు ఉన్నటువంటి స్టేజ్ని బట్టి, ఉదాహరణకి వాళ్ళు ఉన్నటువంటి స్టేజ్ని బట్టి సపోజ్ శుక్రగ్రహం కొందరికి స్వాదిష్టాన చక్రంలో శుక్రగ్రహం పనిచేస్తుంది. మంచి సాధకులుగా ఉన్నటువంటి వాళ్ళకి విశుద్ధి చక్రంలో శుక్రగ్రహం పనిచేస్తుంది. ఇలా వాళ్ళు ఉన్నటువంటి సాధనా లెవెల్ని బట్టి గ్రహము, కిరణము, చక్రము ఈ మూడు కూడా లింక్ అవుతూ ఉంటాయి. ఇది ఒక రహస్యం తెలుసుకోండి. వాళ్ళు ఉన్నటువంటి సాధన, వాడు ఉన్న లెవెల్ ఆఫ్ సాధన బట్టి. సో ఆ విషయం అంటే మైక్రోకాస్మిక్ గాను ఉంటుంటుంది, మ్యాక్రోకాస్మిక్ గా ఉంటుంది. అంటే మానవుడు ఆ పైన ఉన్నటువంటి స్థితులు, అందుకని లోవర్ లెవెల్లో పెద్దగా చెప్పడేటువంటి విషయం కాదు ఇది. సో అది ప్రధానంగా. And it can be determined upon which stage in the path of return the dweller is in the form. The whole subject is constantly shifting and changing, just as the individual human being is constantly changing his focus or is to be found working first in one area of his body of force. The three substantial bodies and then in another. ఇది షిఫ్ట్ అవుతుంటుంది. అదే చెప్పుకున్నాం కదా, మొదటి స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది, నెక్స్ట్ జన్మ వచ్చేటికి ఇది అనాథంలో పడవచ్చు. ఇలా ఇది మారుతూ ఉంటుంది. ఎందుకంటే వాడు ఉన్నటువంటి సాధన స్థితిని బట్టి ఇది మారుతూ ఉండడం అంటున్నది ఉంటుంది. కిరణము, గ్రహము, చక్రము, ఏ చక్రం మీద ఈ కిరణము ఈ గ్రహం అంటున్నది పనిచేస్తుంది అనేటువంటిది మారుతూ ఉంటుంది. కొందరికి థర్డ్ రే ప్రధానంగా పనిచేస్తుంది కొన్ని చక్రములలో, కొందరికి ఫిఫ్త్ రే పనిచేస్తుంటుంది కొన్ని చక్రాస్లో. ఇలా ఒక్కొక్క రే, ఒక్కొక్క గ్రహము, ఒక్కొక్క సెంటర్, కేంద్రం వాళ్ళు పనిచేయడం అంటే జరుగుతుంది. ఈచ్ చేంజింగ్ పర్సనాలిటీ sees a different ray force enter and each ray governs or transmits its force through one or another of the seven centers. The sun sign in each incarnation will be different, leading necessarily in a different rising sign, and therefore to a complete new set of planetary influences. ఒక జన్మలో వీడిది లగ్నం ధనుర్లగ్నం వచ్చు, ఇంకో జన్మలో వీడి లగ్నం మిథున లగ్నం వచ్చు, ఇంకో జన్మలో వీడిది కర్కాటక లగ్నం వచ్చు. సో లగ్నం మారుతూ ఉంటుంది వాడు జన్మ తీసుకున్నప్పుడల్లా. అంటే ఇక్కడ రహస్యం ఏంటంటే వాడు చేసుకున్నటువంటి సాధన ఏ స్థితికి వచ్చింది, దాని నెక్స్ట్ ఏ స్థితికి వెళ్తున్నాడు అనేటువంటి దాని మీద వీడు చేసుకున్నటువంటి సాధన ఒక జన్మలో అయిపోవచ్చు, లేదా 4 జన్మలు పట్టవచ్చు, లేదా ఒక 10 సంవత్సరాల్లోనే ఒక జన్మ కావాల్సిన సాధన వీడు చేసుకుని ఉండవచ్చు. సో 10 జన్మల క్రితం వీడు హారోస్కోప్ చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత వీడు హారోస్కోప్ చేసినప్పుడు ఇంకొక రకంగా వస్తుంది. సో ఈ సెంటర్స్, ప్లానెట్స్, కిరణములు, రేసు ఈ మూడు కూడా మారుతూ ఉంటాయి వీటిలో. అది ప్రధానంగా అంటే వాడి సాధన చేసుకునేటువంటి లెవెల్ని బట్టి ఈ మూడు మారిపోతుంది. అది ఇక్కడ మెయిన్గా అవగాహనలో ఉంచుకోవాల్సినటువంటి విషయం. Thus the centers in the vital body come under varying pressure and stimulation. Centers in the vital body. In one life,
the stimulation is applied may tend to vivify the solar plexus or to drive the energies upward into the higher point of transference, the heart center. In another, it may be as I said, under the law of attraction, providing a rising of the force in the higher creative focus. Higher creative focus ఒక రైజింగ్ సైన్ గా హయ్యర్ క్రియేటివ్ ఫోకస్ అంటే ఏంటంటే వీటిలో చక్క ఊరుస దేవయానములకు పదములు శివములకు గాక అటువంటిదిగా అంటే వీడి యొక్క జర్నీ ఊర్ధగమనంగా వెళుతూ ఉన్నప్పుడు ఒక స్థితికి వెళ్ళిన తర్వాత అది ఎంత స్పీడ్గా అయినా వెళ్ళిపోవచ్చు బాగా తెలుసు అంటే వీడు 10 జన్మల్లో చేసుకోవాల్సినటువంటి సాధన ఒక జన్మలో వీడు చేసేసుకోవచ్చు ఖచ్చితంగా 10 జన్మలు పడుతుందని ఏం లేదు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఒకే ఒక జన్మలో అంత సాధన కనుక అది ఎప్పుడైతే దాన్ని బట్టి వీడి యొక్క గ్రహములు వీడి యొక్క కిరణములు తర్వాత వీడిలో పనిచేస్తున్నటువంటి షట్చక్రములు ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి అదే విషయం మళ్ళీ కొంచెం డీటెయిల్గా చెప్పారు. As you well know, theoretically, the science of occultism is the science of energies and of the forces upon which may make their impact. So, ఏంటి సైన్స్ ఆఫ్ అక్కల్టిజం అంటే మనం చదువుకునేది అంటే సైన్స్ ఆఫ్ ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ ఎనర్జీస్. చోట్లో మనకి ఇక్కడ ఎనర్జీస్ అంటారు. మన ఆధ్యాత్మిక గ్రంథాలు తీసినప్పుడు అందులో దేవతలుగా చెప్తారు, దైవము, విష్ణువు ఇలా చెప్తారు. సో విష్ణువు, శివము, బ్రహ్మము అన్నటువంటి ఎనర్జీస్గా తీసుకోండి. దేవతలుగా చెప్పినప్పుడు ఫోర్సెస్గా తీసుకోండి. అప్పుడు మీకు పురాణాలు బాగా అర్థం. సో ఎనర్జీస్ అన్నటువంటి వాటి గురించి చెప్పేటువంటి విషయాలంతా కూడా సైన్స్ ఆఫ్ అక్కల్టిజంగా చెప్పారు. సో సైన్స్ ఆఫ్ ఎనర్జీస్ అండ్ ఆఫ్ ది ఫోర్సెస్ అపాన్ విచ్ దే మేక్ దేర్ ఇంపాక్ట్. ఈ ఫోర్సెస్గా ఉంటారు అంటే దైవముతో అనుసంధానం చెందేవన్నీ కూడా ఫోర్సెస్, వాళ్ళందరూ ఎనర్జీస్. సో ఫోర్సెస్గా ఉండేటువంటి వాళ్ళు దేవతలు లేదా భూమి మీద జీవిస్తున్నటువంటి మహానుభావులు, వాళ్ళందరూ కూడా ఫోర్సెస్. వాళ్ళ చుట్టూతో ఒక ఫోర్స్ అంటుంటే పనిచేస్తుంది. వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా సంరక్షింపబడుతూ ఉంటాడు అంటారు. ఎందుకంటే కనుక వాళ్ళు ఎక్కడైతే ఉంటూ ఉంటారో వాళ్ళ చుట్టూతో ఆ ఫోర్స్ వాళ్ళ నుంచి ప్రవహించేటువంటి ఫోర్స్ పనిచేస్తుంది. ఆ ఫోర్స్ ద్వారా ప్రవహించేది ఏంటంటే దైవము లేదా దివ్యత్వమునకు సంబంధించినటువంటి ఎనర్జీ. అది అలా ప్రవహిస్తుంది. ఫోర్స్ ద్వారా ఎనర్జీ అనేది ప్రవహిస్తుంది. సో ఈ ఫోర్సెస్ అటువంటిది ఒక మంచి సాధకుల ద్వారా ప్రవహింపబడేటువంటి ఫోర్సెస్ ఆ ప్రాంతం అంతా కూడా అలా ప్రవహింపకూడదు. సో వాటిని ఫోర్సెస్గా చెప్పారు. దిస్ వెన్ కన్సర్నింగ్ మ్యాన్ ద ఇండివిజువల్ అండ్ ది సెంటర్స్ విత్ ఇన్ ద హ్యూమన్ వెహికల్. అది సో అదే మీరు ఈ విషయాన్ని ఒక మానవుడిగా మీరు తీసుకున్నప్పుడు ద ఇండివిజువల్ అండ్ ది సెంటర్స్ విత్ ఇన్ ద హ్యూమన్ వెహికల్, అది మేజర్ అండ్ మైనర్, లీడ్స్ టు ద సైన్స్ ఆఫ్ లయ యోగా ఆర్ ఆఫ్ ది ఫోర్స్ సెంటర్స్. మానవుడుగా ఉన్నప్పుడు వాడు ప్రజ్ఞాత్మముగా వాడు చెప్తాం, వాడు హీస్ ఎనర్జీ, వాడిలో ఉండేటువంటి షట్చక్రములన్నీ కూడా ఫోర్సెస్గా చెప్తాం. ఈ ఫోర్సెస్ అన్నీ కూడా వెళ్ళి ప్రజ్ఞలో లీనమవ్వాలి. ప్రజ్ఞ నుంచి ప్రవహించేటువంటి ఎనర్జీ ఈ ఫోర్సెస్ ద్వారా పనిచేస్తూ రావాలి. దేనికి అదిగా పనిచేయడం అంటున్నదిగా ఉంటుంది. ఏ గుర్రానికి ఆ గుర్రం రథంలో ప్రయాణిస్తూ లాగేస్తుంది అనుకోండి, రథంలో కూర్చుంటుంటే ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అన్ని గుర్రాలు ఒకే ఒక వైపుగా నడపబడటం అంటున్నది సాధన. కనుక ఆ విధంగా ఈ 7 గుర్రాలు 7 షట్చక్రములు మనలో ఒకే ఒక వైపుగా నడపడం అంటున్నది లోపల నుండి కేంద్రం నుంచి ప్రవహించేటువంటి ఎనర్జీ అన్నారు. దాన్ని వీటిని ఫోర్సెస్గా చెప్పారు. వీటిని ఇంద్రియములుగా చెప్తారు, మనస్సుగా చెప్తారు. ఈ ఇంద్రియములు మనలో ఉండేటువంటి గుర్రాలుగా కూడా చెప్తారు, స్వములుగా చెప్తారు. వీటిని అంటే కిరణములుగా చెప్తారు. వీటిని ఇలా ఎన్నో రకాలుగా చెప్తారు వీటిని. సో ఈ అశ్వములుగా ఉన్నటువంటి ఇవన్నిటికీ లోపల ఉన్నటువంటి రథం నడిపేటువంటి యోగం ఇది. అతడు దాన్ని అన్నారంటే లయ యోగము అన్నారు. అంటే లయ అంటే ఏంటంటే కరిగిపోవడం. ఇవన్నీ కూడా వాటిల్లో విడిపోయి కరిగిపోవాలి. కరిగిపోయి వాటి యొక్క కార్యక్రమం ఏమిటో అది వీటి ద్వారా నిర్ణయం పడుతూ ఉండడం జరగాలి. దాన్ని లయ యోగము అంటారు. దాన్ని ఆర్ ఆఫ్ ది ఫోర్ సెంటర్స్. These again, according to the astrological direction, come under the influence of
certain planetary rulers. These relate them in turn to certain great triangles of force. అది సో ఇది ప్రధానంగా ఈ లయ యోగా అంటే దేని వల్ల జరుగుతుంటుందంటే ప్లానెటరీ రూలర్స్ అంటే కొన్ని పెద్ద ప్లానెటరీ రూలర్స్ ఉన్నాయి. వాటిలోకి చిన్న ప్లానెటరీ రూలర్స్ అన్నీ కూడా సర్దుకుపోతాయి. అప్పుడు ఆ పెద్ద ప్లానెటరీ రూలర్సే ప్రధానంగా వాడి లైఫ్ లీడ్ చేయించుకుంటాయి. These relate them in turn to certain great triangles of force. ఇది ఈ పెద్ద గ్రాములు ఏం చేస్తాయంటే వీటిని చోట్ల ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్సెస్ గురించి మనం చెప్పుకున్నాం. గత ఒక 7-8 క్లాసుల దాకా అవే చెప్పాము 10 క్లాసులో. ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్సెస్ వాటిలోకి ఇవి తీసుకెళ్తాయి. సో ఈ గ్రాములు వీటిని ఫోర్సెస్ అన్నారు, రాసుల్ని ఎనర్జీస్ అన్నారు. ఇవి ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్గా చోట్ల పనిచేస్తున్నాయి. వాటిలోకి వీడు నెమ్మదిగా అంటే అనేక ట్రయాంగిల్స్ చెప్పుకున్నాం. ఆ ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్లోకి వీడు వెళ్ళిపోతాడు వీడు నెమ్మదిగా. సో దీన్ని బేసిక్గా మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వీడు సన్ సైన్గా ఉంటాడు, నెక్స్ట్ రైజింగ్ సైన్లోకి వెళ్తాడు. ఆ నెక్స్ట్ రైజింగ్ సైన్ నుంచి వీడికి ప్రధానంగా కొన్ని పెద్ద ప్లానెట్స్ వీడిని రూల్ చేయడం అంటే వాటిలోకి వెళ్తాడు. ఈ పెద్ద ప్లానెట్స్ వీడిని ఏం చేస్తాయంటే నెమ్మదిగా ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్సెస్లోకి తీసుకెళ్తాయి. ఈ ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్సెస్ నుంచి వీడు రాసుల్లోకి వీడు వెళ్తాడు, ఒక ట్రయాంగిల్స్ ఆఫ్ రాసుల్లోకి వీడు వెళ్తాడు. నెక్స్ట్ వాటికన్నా పైన ఉంటుంటుంది కాస్మిక్ ట్రయాంగిల్, అంటే కృతికలు, సప్తఋషులు, తర్వాత సీరియస్ స్టార్. ఆ ట్రయాంగిల్లోకి వీడు వెళ్ళిపోతాడు. అది ఇక్కడ science of triangles, and it's including science of esoteric astrology. Greater triangles of force. Therefore, the emphasis has laid upon the science of triangles and is including the science of esoteric astrology. This must inevitably take shape in terms of energy. Energy aspects lo ఈ విషయాన్ని అవగాహన చేసుకోండి. Received in terms of energy, received, transferred and used and throw light upon the abstruse factors which conditions the centers and thus make man is at any one time. సో జాగ్రత్తగా అవగాహన చేసుకోండి పాయింట్ని. ఏమంటున్నారు? ఎసోటరిక్ ఆస్ట్రాలజీ, ఇది ఎసోటరిక్ ఆస్ట్రాలజీ అంటే దిస్ మస్ట్ ఇన్ఎవిటబుల్లీ టేక్ షేప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇదంతా కూడా ఒక రూపం దాలుస్తుంది వీళ్ళు. అంటే ఎట్లా రూపం దాలుస్తుంది అంటే ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్సెస్, పైన ట్రయాంగిల్ కాస్మిక్ ట్రయాంగిల్, ట్రయాంగిల్స్ ఆఫ్ ఎనర్జీ, ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్సెస్, ఇలా ఇదంతా కూడా ఒక యూనిట్గా వీటిలో పనిచేయడం అటువంటి జరుగుతుంది. ట్రయాంగిల్స్ ఆఫ్ ఫోర్సెస్ నుంచి వీటిలో ఒక ట్రయాంగులర్ ఫార్మేషన్ అటువంటిది ఏర్పడి వీటిలో ఆ మేజర్ సెంటర్స్ అంటే వీటిలో ప్రధానంగా పనిచేస్తుండడం ఇదంతా జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అక్కడి దాకా ఒక ట్రయాంగిల్స్ అన్నటువంటి ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయినటువంటి నెక్స్ట్ ఏమవుతాయి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఇవి రిసీవ్ చేసుకుంటుంటాయి, ట్రాన్స్మిట్ చేస్తుంటాయి. ఒక బ్యాంక్ లాగా వీడు హీ విల్ బికమ్ వన్ బ్యాంక్ మేనేజర్. ఇప్పుడైతే హీ రిసీవ్స్ ఎనర్జీ, హీ రిసీవ్స్ in terms of energy government, he receives, he transferred and used and throw light upon the abstruse factors. సో వీడు ఈ లైట్ని వీడు రిసీవ్ చేసుకుంటుంటాడు, వీడు డిస్ట్రిబ్యూట్ చేసి ఇస్తుంటాడు, వీడు వాడుకుంటూ ఉంటాడు. వీడు ఆధ్యాత్మికలో అంతర్రహస్యాలు దర్శించడానికి దీన్ని వాడుతుంటాడు. ఒక బ్యాంకుకి ధనం అంటున్నది ఆర్బీఐ నుంచి వచ్చింది. అది బ్యాంకులో పనిచేస్తున్నటువంటి లేదా బ్యాంక్కి వచ్చినటువంటి కస్టమర్లందరికీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయడం పని ఒకటి. తర్వాత బ్యాంకులో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి, తర్వాత బ్యాంకులో ఆల్రెడీ కస్టమర్లుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి కూడా ఈ ధనానికి అనేది వాడబడుతుంది. ఇన్ని రకాలుగా వాడబడుతుంది. సో వీడికి వచ్చేటువంటి ఎనర్జీస్ చోట్ల నుంచి ఇలా అందివ్వబడుతున్న ఎనర్జీస్ని వీడు వాడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఒకటి పెట్టుకోండి. ఎప్పుడు కూడా బాగా పెట్టుకోండి. ఈ షుడ్ డిస్ట్రిబ్యూట్, ఈ పాయింట్స్ ఉండాలి మన ద్వారా వెళ్ళిపోయేది. ఈ షుడ్ హ్యావ్ సమ్ డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్స్ ఇన్ హిస్ బాడీ. సో డిస్ట్రిబ్యూటింగ్ పాయింట్స్ ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ వాడు వినియోగించుకునేటువంటి కార్యక్రమం ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ వాడి సాధన ఒకటి పెట్టుకోవాలి. ఈ 3 పాయింట్స్ మనం కొంటుంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ, at any one time, it is a statement of fact that the world of the occultist is a world of energy. This we know అంటే వరల్డ్ ఆఫ్ అకల్టిస్ట్, వరల్డ్ ఆఫ్ ఎనర్జీగా చెప్పారు. సో నడిచే దేవుడు అంటారు వాళ్ళు. ఈస్ లివింగ్ గాడ్.
గాడ్ అంటే ఏంటంటే ఎనర్జీ, లివింగ్ ఎనర్జీ. సో వాళ్ళు చోట్ల నుంచి ఎనర్జీస్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు చుట్టూతో అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. వాళ్ళు భూమి మీద నిలిచి ఉండడానికి ఆ ఎనర్జీని వాడుతుంటారు. తర్వాత వాళ్ళ యొక్క సాధనకి కూడా ఎనర్జీ వాడతారు. అంటే సాధన అనేది ప్రతి వాళ్ళు భూమి మీద చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. అందుకని ఎవరు కూడా నేనే మహానుభావాన్ని, నన్ను మించిన వాడు భూమి మీద లేడనేటువంటి ఎవరు చెప్పడు. ఎవరు చెప్పరు. ఆ దైవము ఆయన ప్రార్థించుకోండి, ఆయన ఆయన స్మరించండి. ఇలానే చెప్తారు. రాముడిని స్మరించండి, కృష్ణుని స్మరించండి, బుద్ధుడిని ఇలానే ఉంటుంది వాళ్ళ ప్రవచనాలన్నీ కూడా. వాళ్ళని ప్రార్థించుకోండి, వాళ్ళే మనల్ని రక్షించేది. ఇలా మాట్లాడుతుంటారు. వాళ్ళకు కూడా సాధన అటువంటిది ఉంటుంది. సో వాళ్ళు చేసుకునేటువంటిది ఇన్ని రకాలుగా వాడబడతారు. సో ఈజ్ ద లివింగ్ ఎనర్జీ, ఈజ్ ద వరల్డ్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఫోర్స్ అన్నారు. సో what he is at any one time. It is a statement of the world of the occult is the world of energy of forces of their origin, their point of impact, and the methods of their. So మానవుడిలో, సాధకుడిలో, హిస్ వర్డ్లో ఆరిజిన్ ఎనర్జీస్ పుడుతుంటాయి. ప్రజ్ఞ నుంచి అలా పుడుతుంటాయి వాడికి ఎనర్జీస్. తర్వాత వాడి యొక్క షట్చక్రముల ద్వారా ఎనర్జీస్ ఆఫ్ ఫోర్స్ అన్నారు వాడిని. ఎనర్జీస్ ఆఫ్ ఫోర్స్ వాడి యొక్క షట్చక్రముల ద్వారా పనిచేస్తుంటాయి. ఎనర్జీ ఆఫ్ ఫోర్స్ అన్నారు. And their point of impact and the methods of their assimilations and transference to elimination. అసిమిలేట్ అయిపోతుంటాయి, వాడబడుతూ ఉంటాయి, అవి ఎలిమినేట్ కూడా అయిపోతుంటాయి. అంటే చోట్లో 10 మందికి అంటే ట్రాన్స్ఫరెన్స్ అన్నారు దాన్ని. ట్రాన్స్ఫరెన్స్ ఆర్ ఎలిమినేషన్ అన్నారు. అంటే వీడి చుట్టూతో ఉంటుంటే వాళ్ళకి అలా డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంటాడండి ఎనర్జీస్ని. బాగా గుర్తుపెట్టుకోండి. ఎనర్జీస్ని ఎంత ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేస్తామో అంత ఎక్కువ ఎనర్జీస్ వీడికి ఫ్లో అవుతుంటాయి. ఈ స్టేట్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అన్లెస్ హౌవర్ దేర్ ఇస్ సమ్ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ comprehension, some mode of adapting the life to these factors, and some process of experimentation in order to prove the fact, the statement remains relatively useless to the intelligent human being. ఇప్పుడు చెప్పినటువంటి స్టేట్మెంట్ దీన్ని చక్కగా వాడుకోవడానికి చేసినటువంటి వాడికి ఇది చక్కగా నిలుస్తుంది. మిగిలిన వాడికి ఇది ఏమనిపిస్తుంది, యూస్లెస్గా ఉంది స్టేట్మెంట్. అర్థం అవుతుంది ఈ విషయం. తనకి తానుగా జీవించేటువంటి వాడికి చెప్పబడినటువంటి విషయం కాదండి. తనకి తానుగా జీవించేటువంటి వాడు ఒక మామూలు వాడు. ఒక బ్యాంక్ మేనేజర్గా ఉన్నటువంటి వాడు పల్లెటూరులో అయితే వాడు ఎప్పుడు ఇది చేస్తాడా, ఎప్పుడు తెలుస్తాడా, ఆ బ్యాంక్ మేనేజర్ గారు ఇంటి చుట్టూ తిరగడం ఇలా ఉంటుంది వాడు. ఎందుకంటే ఆ బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి తాళాలు తెరిస్తేనే వాడికి ఆ రోజు కొంత వెళుతుంటుంది. ఎందుకంటే వాడు డబ్బులు తెచ్చుకోవాలి, వాడు జీవించాలి ఇలా ఉంటుంది. సో ఒక బ్యాంక్ మేనేజర్ ఎలా అయితే చాలా ముఖ్యం, సాధకుడు లేదా ఒక మంచి సాధనలో ఉంటున్నటువంటి వీడు ఈ విధంగా ఈ 3 పాయింట్స్ వాడి జీవితంలో వాడు దర్శించుకోవాలి, వాడు ఆచరణలో పెట్టుకోవాలి, వాడు దాన్ని నిత్య జీవితంలో వాడు అది జరిగేటట్టుగా చూసుకుంటూ ఉండాలి. చాలా ముఖ్యం ఈ పాయింట్. లేదా మిగిలినడికి ఇది ఇట్ రిమైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ హైపోథసిస్ టు బి ప్రూవ్డ్ ఆర్ డిస్ప్రూవ్డ్. ద మ్యాన్ హూ ఈస్ అటెంప్టింగ్ టు మాస్టర్ హిస్ లోవర్ నేచర్ and has the goal of expressing his innate divinity requires a golden thread whereby he can find his way out of this caverns of bewilderment and areas of speculation and inquiry. సో వీడికి ఒక గోల్డెన్ థ్రెడ్ అవసరం అంట. లోయలో పడిపోయినటువంటి వాడికి ఒక తాడు ఎలా అయితే వాడు ఆ బావిలో పడిపోయినటువంటి వాడు బయటకు రావడానికి ఒక తాడు ఎలా అయితే అవసరమో అలాగే వీడికి ఒక గోల్డెన్ థ్రెడ్ అవసరం. ఈ గోల్డెన్ థ్రెడ్ అనేటువంటిది వీడికి ఎన్నో లైఫ్స్ నుంచి అలా లింక్ చేస్తుంది. దాన్ని సూత్రాత్మగా మన కాస్మిక్ ఫైర్లో చెప్తారు. సూత్రాత్మ అంటే వీడికి ఎన్నో జన్మల నుంచి నడుస్తుంటే ఒక లింక్ అంటున్నది వీడికి ఈ జన్మ అనేటువంటిది ఒక పూస, ఒక పువ్వు లాంటిది, ఒక మాలలో ఒక పూస లాంటిది అన్నది ఈ లైఫ్. లోపల రన్ అయ్యేటువంటి దారం ఎన్నో జన్మల నుంచి నడుస్తుండేటువంటిది. అది ఆ దారానికి ఒక్కొక్క పూస గుచ్చుతూ ఉంటుంది. సో ఇన్ని జన్మల్లో కావాల్సినటువంటి లింకప్ ఆ దారం ద్వారా వీడికి అందుతుంటుంది. దాన్ని ఏమన్నారంటే గోల్డెన్ థ్రెడ్ అన్నారు ఇక్కడ. సో గోల్డెన్ థ్రెడ్ అంటే వీడికి ఏం చేస్తుంటుందంటే కనుక వీడిని సాధనలో ముందుకు తీసుకెళ్లేటట్టుగా చేస్తుంటుంది. సో మాస్టర్ హిస్ లోవర్ నేచర్ and has the goal of expressing his innate divinity requires a golden thread whereby he can find his way out of the caverns of bewilderment. ఈ బంధాల్లో నుంచి వీటిలోంచి వీడు సాధన నుండి చేసుకోవడం ద్వారా వీడు ఎలా లిఫ్టప్ అయిపోతాడు.
దాన్నే మనకు కామని చెప్తారు, క్రితం జన్మల్లో చేసుకుంటున్న సాధన ఈ జన్మకి చక్కగా అది వినియోగపడుతుంటుంది. వేరే వాడు చక్కగా ప్రేయర్ చేస్తుంటే వాడికి ఏర్పడినటువంటి కాన్సన్ట్రేషన్ కొందరికి ఏర్పడదు. వాడికి ఎందుకు ఏర్పడింది అంత కాన్సన్ట్రేషన్? 2 ఏళ్లకి అంత కాన్సన్ట్రేషన్ ఎలా వచ్చేసింది వాడికి అంటే, ఎన్నో జన్మల నుంచి వాడు సాధన చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఈ జన్మలో వాడికి వచ్చింది. అంతకు మించి ఇంక వేరే రీజన్ ఏమి ఉండదు. భూమి మీద ఎప్పుడు కూడా మాయలు ఏమి ఉండవు. వాడికి కష్టాలు లేకుండా వాడు ఎందుకు ఉంటున్నాడంటే, క్రితం జన్మలో నుంచి వాడు ఎంతో సాధన చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఈ జన్మలో వాడు హాయిగా వాడు జీవిస్తున్నాడు. అదొకటే రహస్యం. సో, bewilderment and the areas of speculation and inquiry. This process of investigation, deduction, and proof, the science of esoteric astrology and its subsidiary sciences will eventually provide. ఇది మీకు సైన్స్ ఆఫ్ ఎసాట్రిక్ ఆస్ట్రాలజీనే దీనికి ప్రూఫ్గా నిలుస్తుంది. సో వాడు పుట్టినటువంటి రాశి, వాడిది లగ్నం, వీటిని చక్రద చూసుకుంటే మీరు వాడికి ఈ జన్మలో వాడు చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి, భౌతికమైనటువంటి జీవితంలో వాడు చేయవలసినటువంటి రహస్యాలు ఏమిటి, ఆధ్యాత్మికంగా వాడు పొందవలసినటువంటి సాధన ఏమిటి, ఇవన్నీ చక్కగా తెలుస్తాయి. తద్వారా వాడికి ఎందుకు వీడికి కష్టాలు ఉన్నాయి, ఎందుకు వాడికి ఆ కష్టాలు ఉన్నాయి, ఎందుకు వీడింత సుఖంగా ఉంటున్నాడు, ఎందుకు వాడు అంత సుఖంగా ఉంటున్నాడు, ఎందుకు సాధనలో వీడంత ముందుగా ఉన్నాడు, ఎందుకు సాధనలో వాడు అంత వెనకబడి ఉన్నాడు, ఇవన్నీ చక్కగా తెలిసిపోతాయి. Eventually provide. The formulation is already laid. Foundation is already laid. What I have give can provide another step forward and further light. నేను ఇచ్చేటువంటి దాన్ని ఒక స్టెప్ మీకు ముందుకు తీసుకెళ్తుంటుంది. అంటే మీరు ఉన్నటువంటి స్థితి నుంచి మిమ్మల్ని ముందుకు నడిపేటువంటిది నేను ఇచ్చినటువంటి గ్రంథాలు అంటున్నారా. ఈ గ్రంథాలు చదువుకోవడం, ఆచరణలో పెట్టుకోవడం చేత సాధనలో అక్కడ ఉండిపోవడం అటువంటి జరుగుతుంది. బాధపడేటువంటి సాధనలో మ్యాక్సిమం మనం దాటేది చాలా కొద్దిగా ఉంటుంది. అన్లెస్ ఒక మంచి గురువు లాంటి వాళ్ళ చేతిలో పడితే కానీ, లేదా ఇలాంటి గ్రంథాలు చదువుకోవడం అన్నా, గురువు చేతిలో పడడం అన్నా ఒకటే. సో ఇవి మనకి దారి చూపుతుంటాయి. The foundation is already laid. It might be here be stated that until the antahkarana, the bridge of light between the higher and the lower animals, minds, between the spiritual triad and the threefold personality is being definitely constructed. లోవర్ సెంటర్స్ కి హయ్యర్ సెంటర్స్ కి ఒక బ్రిడ్జ్ అంటే ఫామ్ అవుతుంది. అంతఃకరణము అంటారు దాన్ని. ఇక్కడ పీనియల్ గ్లాండ్ కి పిట్యూటరీ బాడీకి ఒక బ్రిడ్జ్, ది హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అన్నారు మాస్టర్ శ్రీ గారు దాన్నే. ఆ బ్రిడ్జ్ అంటున్నది ఫామ్ అవ్వకుండా ఉన్నంత వరకు దీని యొక్క రహస్యాలు తెలియవండి. ఆ బ్రిడ్జ్ అంటున్నది ఫామ్ అవ్వాలి ప్రతి వాళ్ళలో. ఈస్ బీయింగ్ డెఫినెట్లీ కన్స్ట్రక్టెడ్. These sciences will remain obscure to the average intellect. Once, however, the intuition can come into action via the antahkarana, light will gradually begin to pour in. ఈ అంతఃకరణ నిర్మాణం అవ్వనంత వరకు ఏదోగా ఉంటుంది. ఊరిని ప్రేయర్ చేస్తాడు, ఏదో దురుపయోగం వస్తుంటాడు, పోతుంటాడు, కానీ ఎందుకు వస్తున్నాడో వాడికి తెలియదు. ఏదో పూట భోజనం పెడతారని ఏదో అలా ఉండిపోతుంటాడు. కానీ ఎప్పుడైతే అంతఃకరణ నిర్మాణం అయిందో వీడి యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, వీడి సాధన వేరుగా ఉంటుంది, వీడి ఇతరులతో సంభాషించే భావం వేరుగా ఉంటుంటుంది, అన్నీ వేరుగా ఉంటాయి, టోటల్ డిఫరెంట్. pour in అదే అంతఃకరణ will gradually begin to pour in. The world must begin to accept and give weight to the conclusions of its intuitors. World will give weight to the conclusions of its intuitors. They have ever taken the first needed steps in the unfoldment of human consciousness. First needed step in the unfoldment of human consciousness. ఇది యొక్క కాన్షియస్నెస్ అంటుంటది అన్ఫోల్డ్ అవ్వడానికి the world must begin to accept and give weight to the conclusions. So the world must begin to accept. అంటే వీడికిను చోట్ల ఉంటుంది దైవమునకు అన్న మామూలుగా మనకు అర్థం అవడం, లేదా వీడికిను ప్లానెట్ లోగోస్కి ఒక చక్కటి అనుసంధానం అంటే ఏర్పడినప్పుడు అప్పుడు వీడికి థింగ్స్ విల్ గెట్ అన్ఫోల్డెడ్. దాన్ని ఏమంటున్నారు, వరల్డ్ విల్ యాక్సెప్ట్ అన్నారు దాన్ని ఇక్కడ. The world will accept, must begin to accept and give weight to the conclusions of its intuitors. సో వీడికి ఇంట్యూషన్ వలన వీడికి ఏర్పడినటువంటి భావములు చోటులో వీడి జీవించేటువంటి విధానముల్లో వీడికి సొల్యూషన్స్ అంటుండే అలా పెడుతుంటుంది. వరల్డ్ బిగిన్ టు యాక్సెప్ట్ అన్నది.
వీడికి సొల్యూషన్స్ అంటే అందేపడ్డం అంటే ఎప్పుడు ఉంటుంది అందుకే వీడికి ఎప్పుడైతే ఇంట్యూషన్ లెవెల్లో వీడు చక్కటి సాధకుడై నిలుస్తాడో అప్పుడు వీడికి చోట్ల అంటే ఇవన్నీ కూడా వీడికి చక్కగా ఇవవుతుంటాయి. Intuitus to accept and give weight to the conclusions of its intuitus. So world must begin to accept. చోట్ల అంటాడు అన్నీ కూడా వీడికి ఇంట్యూషన్స్ లో కలిగినటువంటి అన్ని కూడా కరెక్ట్ అంటుండేది వీడికి దర్శనం అవుతుంది. ఎలా దర్శనం అవుతుంటుంది అంటే కనుక వీడికి చోట్ల చూస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఒక దర్శనాత్మకమైనటువంటి ప్రపంచాన్ని వీడికి అందిస్తాయి ఇంట్యూషన్లో. First needed steps gradually begin to pour in. They have ever taken the first needed steps in the unfoldment of human consciousness. It is the complexity of detail which primarily is responsible for the confusion. The intuition, as the philosopher understands it, is the steadily to arrive at knowledge through the activity of some innate sense, apart from the reasoning or logical processes. Intuition అంటే ఏంటంటే లాజికల్ ప్రాసెస్ కాదు ఇక్కడ. ఎందుకు నీకు అలా తట్టింది, ఎందుకు వాడికి తట్టలేదంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్యూషన్. లాజికల్ ప్రాసెస్ తోటి అవగాహన చేసుకున్నటువంటి విషయం కాదు. చోటులో ఉన్నటువంటి ఫోర్సెస్ తోటి వీడు అనుసంధానం చెందడం అంటుండేదే మార్గం ఇక్కడ. అవి వీడికి అన్ఫోల్డ్ అవుతుంటాయి, అవి వీడికి యాక్సెప్టెన్స్ ప్రొవైడ్ చేస్తాయి. అప్పుడు వీడికి చక్కగా వీడికి ఇంట్యూషన్స్ అంటే చక్కగా అవుతుంటాయి. అపార్ట్ ఫ్రమ్ ద రీజనింగ్ ఆర్ లాజికల్ ప్రాసెసెస్ దానిలో దొరికేటువంటి విషయం కాదండి. టు అరైవ్ నాలెడ్జ్ త్రూ ద యాక్టివిటీ ఆఫ్ సమ్ ఇన్నేట్ సెన్స్. లోపల వీటిలో కొన్ని సెన్సెస్ ఉన్నాయి. ఆ సెన్సెస్ చోట్లో ఉన్నటువంటి వాటితో ప్రతిస్పందిస్తాయి. అప్పుడు ఆ రహస్యుడికి చక్కగా దర్శనం. దాని ఇన్నేట్ సెన్స్ అన్నారు దాన్ని. ఇట్ కమ్స్ ఇన్ టు యాక్టివిటీ when the resources of the lower mind have been used, explored and exhausted. So when the resources of the lower mind have been used, the lower mind అని వీడికి బుర్రకి వీడు తెలివితేటలతో వీడు వాడి 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 వీడు ఇదైపోతాడు, నిస్సహాయుడైపోతాడు. Have been used, explored and exhausted, then and then only the true intuition begins to function. అంటే వీడు తెలివితేటలతో వీడు ఫస్ట్ వీడు అటాక్ చేద్దామని వీడు విజయం సాధించుదామని వీడు ప్రయత్నిస్తాడు. మానవుడు ప్రతివాడు కూడా తెలివితేటలతో వాడు గెలవలేకపోతాడు. మనకున్నటువంటి తెలివితేటలతో మనం ఎప్పుడు గెలవలేం సృష్టిలో, జీవితంలో. బాబు పెట్టుకోండి, తెలివిగా ఉన్నటువంటి వాడు చాలా హాయిగా జీవిస్తాడండి అనుకుంటాము, చాలా తప్పు. తెలివితేటల నుంచి మనం ఏం చేయాలంటే ఇంట్యూషన్స్లోకి వెళ్ళిపోవాలి. సాధనలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళు ఇంట్యూషన్ ప్లేన్లోకి వాళ్ళు వెళ్ళాలి. అందుగురించి మనం గాయత్రి మంత్రం రోజు చేస్తాం. ఇంట్యూషనల్ ప్లేన్లోకి వెళ్ళినప్పుడు చోట్లో మనకి కనబడేటువంటి రీజన్స్ కారణాలుగా అవి తీసుకుని మనం పనిచేయడం అంటే మానేస్తాం. ఈ పాయింట్ బాబు పెట్టుకోండి. అంటే ఎదుటివాడు అడిగాడు కదా అని సహాయం చేయడం, ఎదుటివాడు అడగలేదు కాబట్టి నేను సహాయం చేయను అంటున్నదిగా ఉండడం అంటున్నది పోతుంది వీడి దగ్గర నుంచి. నేను చెప్తున్నారు ఒకళ్ళు, కొందరికి నాన్నగారు ఫోన్ చేసి పిలిచి మందు ఇచ్చి పంపించేవారట. అదే ఒక్కొక్కసారి వాళ్ళు ఈరోజు మందు తీసుకుందాని వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఈరోజు మందు అక్కర్లేదని పంపించేస్తారు. ఏంటిది? ఫోన్ చేసి పిలిచి మందు ఇవ్వడం ఏమిటి? వాట్ ఈస్ దట్ పాయింట్? ఒకసారి కొన్ని మందు అడగడానికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మందు అవసరం లేదని చెప్పడం, దట్స్ ఓకే. ఆ పాయింట్ కొంతవరకు మనం అవగాహన చేసుకోవచ్చు. వాళ్ళకి అంతా బాగానే ఉన్నారు కాబట్టి హోమి పరంగా వాళ్ళు బెటర్గా ఉన్నారు కాబట్టి మనం మంది లేదు అవసరం లేదు అని చెప్పామని, ఏదో దట్స్ డిఫరెంట్. ఫోన్ చేసి పిలిచి మందు ఇవ్వడం ఏమిటి? రెగ్యులర్గా వచ్చేటువంటి వాళ్ళే, వారంలో కనీసం 4-5 సార్లు, వారం రోజులు ఇంటికి వచ్చేవాళ్ళు అనే అనుకుంటాను. వారంలో 4-5 సార్లు వచ్చేవాళ్ళు, నెలకు ఒకసారి వచ్చేవాళ్ళు కాదు వీళ్ళు, నాకు చెప్పిన వాళ్ళు. వారంలో కనీసం 3-4 రోజులు రాజభవన్కి వచ్చి వెళ్ళేవాడు నాన్నగారు ఉన్నాక. వాళ్ళకి ఫోన్ చేసి పిలిచి మందిచ్చి పంపించేవాడు. వాట్ ఈస్ దిస్ అంటే ఇట్ బిలాంగ్స్ టు ద ఇంట్యూషనల్ ప్లేన్. ఇంట్యూషన్స్లోకి వెళ్ళి మనం జీవించడం అంటున్నది ఎప్పుడు మనం అభ్యాసం చేసుకోవాలి. అది సో దట్ గివ్స్ ద బెటర్ సొల్యూషన్స్ అనమాట. అది ద ఫస్ట్ నీడెడ్ స్టెప్స్ అన్నారు. అండ్ ఫ్రమ్ ది is responsible for it comes into activity when the resources of that the ability to then the resources of the lower mind have been used, explored and exhaust function. It is the sense of synthesis, the ability to think in whole. It is called synthesis or nothing.
సెన్స్ ఆఫ్ సింథసిస్ అన్నది, ఎబిలిటీ టు థింక్ ఇట్ ఇన్ హోల్స్, సమస్తమును చక్కగా అవగాహన చేసుకోగలడు. పరిపూర్ణమైనటువంటి అవగాహన ఏర్పడిన వాడు ఇంట్యూషన్లో ఉంటాడు, చక్కగా ఇంట్యూషన్స్లో ఉంటాడు. చాలా బాగుంటుంది ఇంట్యూషన్స్లో ఉండేటువంటి వాడితో సంభాషించుతుంటే మీకు చాలా బాగుంటుంది. ఎలా తెలిసిపోయిందో వాళ్ళకి అనిపిస్తుంది. మనం చెప్పినటువంటి విషయాలు చక్కగా చెప్పేస్తుంటే మామూలుగా జీవించేటువంటి వాళ్ళే ఇంట్యూషన్స్లో ఉంటుంటారు చక్కగా. అంటే బాగుంటుందంటే లైఫ్ చాలా బాగుంటుందండి. ఇంట్యూషనల్ ప్లేన్లో వెళ్ళిపోయి జీవించడం లైఫ్ చాలా బాగుంటుంది. ఓన్లీ పర్సనల్ ఇంటలెక్చువల్ ప్లేన్లో ఉండేది బాగున్నట్టుగా కనబడుతుంటుంది కానీ బాగుంటుంది ఆ లైఫ్ పెద్దగా. ఇంట్యూషనల్ ప్లేన్లో వెళ్ళిపోయి జీవించడం అంటే చాలా బాగుంటుంది లైఫ్. In function, it is the sense of synthesis, the ability to think in wholes and to touch the world of causes. దానివల్ల అంటే టు టచ్ ది వరల్డ్ ఆఫ్ కాసెస్. కాసెస్ని పట్టుకుని వీడి లైఫ్ లీడ్ చేయడం అంటే దానిలోకి వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఎఫెక్ట్స్ని పట్టుకుని ఎప్పుడు వెళ్ళకండి. ఎదుటివాడు మాట్లాడే పద్ధతిని బట్టి నేను మాట్లాడతాను, గౌరవించుతాను, జీవించుతాను, వాడితో సంబంధం పెట్టుకుంటాను, ఇలాంటివన్నీ తీసిపడేయండి. చాలా మంచివాడు, చాలా బాగా మాట్లాడతాడు, మనం ఫోన్ చేసినప్పుడల్లా చాలా వాడి విషయాలని మనకు చెప్తాడు, ఉపయోగం లేదు. అవసరం పక్క పెట్టుకోండి వాడితో. ఎందుకు ఉపయోగం లేదంటే వాడితో మనకు ఉపయోగం లేదు. వాడికి ఉపయోగం అంటే నాట్ ఇన్ ద ఇంటలెక్చువల్ సెన్స్, ఇంట్యూషనల్ సెన్స్. ఇంటలెక్చువల్ సెన్స్లో వాడు కూడా ఉపయోగం వాడతాడు. వాడు ఏమిటి ఉపయోగం వాడికి అంటే, వాడికి 10 రూపాయలు లాభం ఉంటే వాడు ఫోన్ చేస్తాడు, వాడు మాట్లాడతాడు. అంటే 10 రూపాయలు లాభం లేకపోతే ఎందుకు వాడికి ఫోన్ చేయడం, ఎందుకు వాడితో మాట్లాడడం అంటున్నదిగా ఉంటుంది వాడికి. దట్ ఈస్ కాల్డ్ ఇంటలెక్ట్ లెవెల్. ఇంట్యూషనల్ లెవెల్లో ఉపయోగం ఏమిటి? మనం మాట్లాడినందువల్ల వాడికి ఏదైనా సాధనకు వినియోగపడుతుందంటే మాట్లాడండి, లేదా వాడు మనతో మాట్లాడడం వలన మనకి ఏదైనా సాధన వినియోగపడుతుందంటే వాడితో మాట్లాడండి. లేకపోతే ఎందుకు మాట్లాడడం? టైం వేస్ట్. మీకు టైం వేస్ట్, వాడికి టైం వేస్ట్. వాడికి ఆ విషయం తెలియకపోవచ్చు, వాడు ఉండొచ్చు, మీరు ఆ విషయం తెలుసుకున్నాడు కాబట్టి అన్నెసరీ కాంట్రాక్ట్స్ను అన్నెసరీగా మాట్లాడినటువంటిది కట్ ఆఫ్ చేసేసుకోవాలి సాధన. లేకపోతే ఏమవుతుందంటే ఇందాక చెప్పారు కదా, ఎనర్జీస్ అంటున్నాడు. 3 స్థితుల్లో చెప్పారు, 3 విషయాలు చెప్పారు. ఇది వీడు పోగొట్టుకున్నవాడు అయిపోతాడు అనమాట. సాధన చేసేటువంటి వాడు లేదా ప్రేయర్ చేసేటువంటి ప్రతి వాడికి కూడా చోట్లోంచి ఎనర్జీస్ అలా దిగుతుంటాయి. దిగినటువంటివి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. డబ్బుని ఎంత పొదుపుగా వాడతాం అలా వాడాలి మన ఎనర్జీస్. ఎక్కువ మాట్లాడటం వలన ఆ ఎనర్జీస్ మనలోంచి వెళ్ళిపోతుంటాయి. ఎక్కువగా అన్నెసరీవి ఆలోచించడం వలన మనలోంచి ఆ ఎనర్జీస్ వెళ్ళిపోతుంటాయి. ఇవన్నీ వెళ్ళిపోయేటువంటి పాయింట్స్. అందునుంచి వాటిని జాగ్రత్తగా మనం చక్కగా వాడుకుంటుంటే మనకు అందినటువంటి ఎనర్జీస్ ఒక సరైనటువంటి దారిలో మనం పెట్టామా, మనం ఈ ఇంట్యూషనల్ ప్లేన్లో చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోగలుగుతాం. అది ఇక్కడ రహస్యం. When this becomes possible, the investigating astrologer will find that the complexities of the problem will disappear. The details fall into obvious position and in such a manner that the sum total will appear in a blinding light of surety. Blinding light of surety. ఉండి తీరుతుంది. వేరేవాడు చూడనటువంటి కోణం వీడు చూస్తాడంటే, వేరేవాడు అబ్బాయి కేసు లాభం లేదండి అంటాడు. బట్ హీ విల్ ఫైట్ అండ్ హీ విల్ సీ దట్ ద లైఫ్ అగైన్ స్టార్ట్స్ ఇన్ దట్ లైఫ్. చూస్తాడు. ఇప్పుడు కూడా 10 మందితోటి మెయిన్గా డాక్టర్స్ నా ఉద్దేశం, దే షుడ్ హ్యావ్ ఇంట్యూషన్స్. ఇంట్యూషన్స్ ఉండి వాళ్ళు హ్యాండిల్ చేసేటువంటి కేసెస్ చాలా బాగుంటాయి. ఇంట్యూషన్స్ లేకుండా హ్యాండిల్ చేసేటువంటి కేసెస్ వేరు. కొందరు డాక్టర్స్ మంచి ఇంట్యూషన్స్ కలిగి ఉంటారు. వాళ్ళు ఆ కేసులో ఎలా అయినా సరే ఒక పాయింట్ని పట్టుకుని వాళ్ళు లాగేస్తారు ఆ కేసు బయట. వేరేవాడికి ఆ రీజన్ ఎందుచేత వాడు సఫర్ అవుతున్నాడో అర్థం కాదు వేరేవాడికి, వాడు లాగలేడు, వీడు లాగేస్తారు కేసు. ఎందుకంటే ఈ 10 లేదా డాక్టర్స్ కాకపోయినా సరే ఎక్కువగా పబ్లిక్ సర్వీస్లో ఉండాలి ప్రతివాడు కూడా. పబ్లిక్ సర్వీస్లో ఉన్నటువంటి వాడు ప్రతివాడు కూడా ఇంట్యూషనల్ ప్లేన్లో ఉంటారు. వాడు ఇచ్చేటువంటి సర్వీసెస్ చాలా బాగుంటాయి పబ్లిక్కి. అది చాలా ముఖ్యం. Details fall into obvious positions and in such a manner that the sum total will appear in a blinding light of surety. అంటే బ్లైండింగ్ లైట్ ఆఫ్ షూరిటీ అంటే వీడు చెప్పేటువంటిది వేరేడికి అక్కడ కనబడదు ఏమి, కానీ వీడు చెప్పేటువంటిది అంత సత్యంగా నిలుస్తుంది రిజల్ట్ వచ్చేది. అట్ ప్రజెంట్ స్టూడెంట్స్ కెనాట్ సీ ద వర్డ్ ఫర్ ది ట్రీస్. ప్రస్తుతం అనే వాడికి అక్కడ ఏమీ కనబడదు లైట్. ఏం పర్వాలేదు, నువ్వు 10 రూపాయలతో వ్యాపారం మొదలుపెట్టాను చేస్తాడు.
లాభాలు సంపాదించేస్తున్నాడు. అందరూ వచ్చి కొబ్బరికాయ కొడతారు వాళ్ళు. వాళ్ళు చేస్తానికి అక్కడ అలా బిజినెస్ అలా గ్రో అయిపోతుంది. కొందరు చేసిన తమాషాగా నేను చూసాను. నాన్నగారు కొందరి దగ్గరికి వెళ్ళి పూజ చేసేవాళ్ళు. వాళ్ళని అడిగితే వాళ్ళకి ఎక్కడైతే చేశాడో వాళ్ళు అలా గ్రో అయిపోతుంటారు. చాలా అద్భుతంగా గ్రో అయిపోయేవాడు. ఆశ్చర్యంగా. అంటే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఆ వ్యూలో ఎనర్జీస్ అన్ని ఫ్లూయిడెడ్‌గా వాళ్ళు చేస్తారు. The details fall into obvious positions and in such a manner that the sum total will appear as the blinding light of shield. నేనెక్కడ సార్ ఒకడికి చెప్తా ఒక సంఘటన ఇది చెప్పేసి క్లోజ్ చేసేస్తాను. అంటే బ్లైండింగ్ లైట్ ఆఫ్ ష్యూరిటీ వుడ్ ఫర్ ది ట్రీస్ అన్నారు. ఎట్ ప్రజెంట్ స్టూడెంట్స్ కెనాట్ సీ ద వుడ్ ఫర్ ది ట్రీస్ యాజ్ ద proverb says, and that proverb is right. These sciences are mutually interpreting. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నాన్నగారిని ఒకళ్ళు వాళ్ళ షాప్కి పూజ చేయమని పిలిచారు వాళ్ళు. సరే నాన్నగారితో నేను కూడా వెళ్ళాను. అది గురించి నాకు బాగా తెలుసు. వెళ్ళి వాళ్ళ షాప్లో పూజ చేసి దసరాకి గుర్తున్నంతారు వెళ్ళి పూజ చేశారు. పూజ చేయంగానే నాన్నగారు ఏమని చెప్పారంటే, కొన్నాళ్ళల్లో నువ్వు కార్లలో తిరుగుతావు, నువ్వు విమానాల్లో తిరుగుతావు, నువ్వు నన్ను కూడా మర్చిపోతావు, అంత స్థితికి నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పారు. అది చాలా లోవర్ లెవెల్లో ఉన్నాడు ప్రథం. నేను ఎక్కడ అంకుల్, నేను అంత ఇవ్వగలనా అన్నాడు. నిజంగా ఈరోజు హీఈస్ మూవింగ్ ఇన్ ఫ్లైట్స్. అట్లా అంటే ఎవరో చూడనటువంటి లైట్ ఇంట్యూషనల్ ప్లేన్లో వెళ్ళిపోయినప్పుడు వాడు చూసుకోండి లైట్. అది ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.